హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శ్రావణ శుద్ధ పంచమి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకొని చల్మిడి, వడపప్పు, పానకం, చిమ్మిలి నివేదనం చేసుకుని అష్టోత్తరంతో పూజ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకుంటే కుజదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇంకా ఇవాళ ఆంజనేయ స్వామి మంగళవారం కదా, రామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, లక్ష్మీస్వామికి, ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదనం చేశానండి. చాలా వంటంతా అయిపోయింది. భక్తిగా పూజ చేసుకుని ఆ భగవంతునికి హారతి ఇచ్చుకుని సుబ్రహ్మణ్య స్వామికి, శివయ్యకు, మన రామచంద్రమూర్తికి భక్తితో ప్రణమిల్లుతున్నానండి. ఆ భగవంతునికి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో ముఖ్యమైన రోజులు. నా వంతుగా ఏ రోజుకి ఆ రోజు ఏ దేవుడిది అయితే అది చేసుకోవడం నాకు ఇప్పటి నుంచో అలవాటు. ఇక్కడ మా అమ్మాయి ఇంటికి వచ్చినా కూడా చక్కగా ప్రశాంతంగా వాళ్ళ ఇంటి నిండా పువ్వులు అన్నీ. వాళ్ళు వచ్చే లోపల నా వంట అయిపోతుంది, పూజ అయిపోతుంది. మా సుబ్రహ్మణ్య స్వామికి ఇలా చలిమిడితో సుబ్రహ్మణ్య స్వామి చేసుకునండి. ఇక్కడ పుట్టలు అవి మేము యూఎస్ వచ్చాం కదా, పుట్ట అవి ఇక్కడ కుదరదు. మా ఇంట్లో అయినా ఇంట్లోనే గద్దె నాగేంద్రుడే పుట్ట నాగేంద్రుడు పుట్టకెళ్ళడం ఉండదు. అందుకని ఇలా అన్ని నైవేద్యం పెట్టుకొని, అత్తగారు కొలిచిన నాగేంద్రుడా, అత్తగారు కొలిచిన నాగేంద్రుడా, తోక తొక్కినా తొలగిపో, నడుము తొక్కినా నా వాళ్ళనుకో, పడగ తొక్కినా పారిపో, చీకట వాకట తిరుగుతూ ఉంటాం, చిడుము చీము లేకుండా చెయ్యి అని దండం పెట్టుకోవాలని మా అత్తగారు వాళ్ళు చెప్పేవారు. థ్యాంక్స్ అండి, మా పూజ మీరు చూసినందుకు, విన్నందుకు.